భారీ వర్షంతో సిక్కోలు తడిసి ముద్దైపోయింది. రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వానతో ఆర్టీసీ బస్టాండ్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. బస్టాండ్లోని బుకింగ్ కౌంటర్ ప్లాట్ఫారం పైకి వరద నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో సుమారు 50 సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది. భారీ వర్షాల కారణంగా జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సుమారు 65,000 మంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. వజ్రపు కొత్తూరు మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాగునీరు, ఆహార పొట్లాలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వంశధారలో నీటి మట్టం పెరగడంతో 3వ నెంబరు ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఎల్ఎన్పేట మండలంలో 7 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పర్లాకిమిడి వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆంధ్ర, ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాకుళం పట్టణంలో మునిగిపోయిన కాలనీల్లో తెదేపా నేత రామ్మోహన్ నాయుడు పర్యటించి బాధితులను పరామర్శించారు.